عن الأنداد والأشباه والأمثال قيوم لا ينام عزيز لا يرام نحمده سبحانه أن هدانا للإسلام ونشكره على من حبانا به من الفضل والإنعام وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن سيدنا ونبينا محمدًا عبد الله ورسوله وخاتم أنبيائه وأفضل رسله وعلى آله وأصحابه وأزواجه ومن تبعهم بإحسان ما تعاقبت الشهور والأعوام أما بعد قال الله عز وجل في القرآن المجيد وقال الله إني معكم لئن أقمتم الصلاة وآتيتم الزكاة وآمنتم برسلي وعزرتموهم وأقرضتم الله قرضا حسنا ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు తాలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, అల్లాహ్ తోడు మనకు ఉండాలంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఆ తర్వాత అల్లాహ్ ఇలా అన్నాడు, నేను మీకు తోడుగా ఉంటాను, అయితే మీరు నమాజు చేస్తుండాలి, జకాత్ చెల్లించాలి, నేను పంపిన ప్రవక్తలను విశ్వసించి వారికి సహకరించాలి, అల్లాహ్కు శ్రేష్టమైన రుణం ఇవ్వాలి. ఇలా గనక మీరు నడుచుకుంటే నేను మీలో ఉన్న యొక్క చెడుల్ని తొలగించి మిమ్మల్ని సెలయేరులు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాను. అభిమాన మిత్రులారా, ఇమాం ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ గారు సెలవిచ్చిన మాట, అల్లాహ్ మనతో ఉన్నాడనే అనుగ్రహం కంటే మించిన వరం ప్రపంచంలో ఇంకేముంది. ఎవరితోనైతే అల్లాహ్ ఉంటాడు అతను దేనిని కోల్పోయినట్టు. అల్లాహ్ తోడుగా ఉన్నవాడు దేనికి భయపడాలి? ఏ విషయం అతన్ని ఆందోళనకు గురి చెయ్యగలదు? ఏది అతన్ని కలవరపరచగలదు? ఏది అతన్ని దుఃఖపెట్టగలదు? అల్లాహ్ తోడ్పాటు అనేది అభిమాన మిత్రులారా రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి సామాన్యమైన తోడ్పాటు, రెండవది ప్రత్యేకమైన తోడు. సామాన్యమైన తోడ్పాటుని మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ ఖురాన్లో సెలవిస్తున్నాడు, అలం తర అన్నల్లాహ యఅలము మా ఫిస్ సమావాతి వ మా ఫిల్ అర్ద్ మా యకూను మిన్ నజ్వా సలాసతిన్ ఇల్లా హువ రాబిఉహుం. భూమి ఆకాశాల్లో ఉన్న సమస్తం అల్లాహ్కు తెలుసని నువ్వు గ్రహించడం లేదా? ముగ్గురు వ్యక్తులు గుసగుసలాడుకుంటున్నప్పుడు వారిలో నాలుగో వాడిగా అల్లాహ్ ఉంటాడు. లేదా ఐదుగురు రహస్య సమాలోచనలు జరుపుతున్నప్పుడు వారిలో ఆరో వానిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్పక ఉంటాడు. గుసగుసలాడుకునేవారు అంతకంటే తక్కువ మంది ఉన్నా ఎక్కువ మంది ఉన్నా అల్లాహ్ వారిని వెన్నంటే ఉంటాడు. ఆ తర్వాత ప్రళయ దినాన వారేమి చేసి వచ్చారో ఆయన వారికి వివరిస్తారు. నిశ్చయంగా అల్లాహ్ సకల విషయ పరిజ్ఞానం గలవాడు. అభిమాన మిత్రులారా, రెండవ రకం ఏదైతే ఉందో ప్రత్యేకమైన తోడ్పాటు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు, ఇన్నల్లాహ మఅల్లదీన తఖౌ వల్లదీన హుమ్ ముహ్సినూన్. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భయభక్తులు కలవారికి సజ్జనులకు తోడుగా ఉంటాడు. అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా ధృవీకరించబడిన హదీసే ఖుదుసీలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్న మాట, అన ఇంద ظن عبدي బి వ అన మఅహు ఇదా ذكرني. నా దాసుడు నన్ను ఎలా భావిస్తే నేను అలానే ఉంటాను. అతను నన్ను స్మరించినప్పుడు నేను అతనితోనే ఉంటాను. అతను తన మనసులో నన్ను స్మరిస్తే నేను నా మనసులో అతన్ని స్మరిస్తాను. అతను ఒక సమూహంలో నన్ను స్మరిస్తే
అంతకంటే ఉత్తమమైన సమూహం దైవదూతల యొక్క సమూహంలో అతని గురించి నేను ప్రస్తావిస్తాను. అతను నా వైపు ఒక జానెడు గనుక దగ్గరైతే నేను అతని వైపు ఒక మూర దగ్గర అవుతాను. అతను ఒక మూర దగ్గర అయితే నేను ఒక బారేడు దగ్గర అవుతాను. అతను నా వైపు నడుచుకుంటూ గనక వస్తే నేను అతని వైపునకు పరుగెత్తుకెళ్తాను అని అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిస్తున్నాడు. సుబ్హానల్లాహ్. అభిమాన మిత్రులారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అతను స్మరించినప్పుడు నేను అతనితో ఉంటాను అని అల్లాహ్ సుబ్హానహు తఆలా చెప్పడం అంటే అల్లాహ్ తోడ్పాటు అనేది దైవ స్మరణ అనే నిబంధన మీద, షరతు మీద ఆధారపడి ఉంది. ఈ నిబంధన ఎంత ఎక్కువగా మనలో ఉంటే, ఈ నిష్ఠ అనేది, అల్లాహ్ స్మరణ అనేది ఎంత ఎక్కువగా మనలో ఉంటే అల్లాహ్ రక్షణ, సంరక్షణ, తోడ్పాటు అంతే ఎక్కువగా మనకు దక్కుతుంది. అభిమానం ఇస్తారా? ఇక్కడ తోడ్పాటు అంటే ప్రత్యేకమైన తోడ్పాటు. అభిమానం ఇస్తారా? మరి సామాన్యమైన తోడ్పాటు దేనికి అంటే సామాన్యమైన తోడ్పాటు వారి కర్మల్ని వారికి తెలియజేసి వారికి రేపు ప్రళయ దినాన తీర్పు ఇవ్వడానికి. మరి ప్రత్యేకమైన తోడ్పాటు దేనికి అందే అంటే సహాయము కోసము, రక్షము కోసం, విజయం ప్రసాదించడానికి, అలాగే పరలోకంలో స్వర్గాన్ని కూడా విశ్వాసులకు ఇవ్వడానికి. కనుక అభిమాన మిత్రులారా, మన హృదయాలకు శాంతిని చేకూర్చేవి, మన పాదాలకు స్థిరత్వాన్ని ఇచ్చేవి మరియు ఆత్మను ప్రశాంతతో నింపే గొప్ప విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి ఏమిటంటే అల్లాహ్ మనతో ఉన్నాడని, మన ప్రార్థనలు వింటున్నాడని, మన పరిస్థితిని తెలుసుకుంటున్నాడని, మనల్ని చూస్తున్నాడని, మరియు శత్రువులపై మనకు మద్దతునిస్తూ విజయాన్ని ప్రసాదిస్తాడని ఒక దాసునిగా మనం బలంగా నమ్మడం. అభిమానం ఇస్తారా? అల్లాహ్ సుబ్హానహు తఆలా మనల్ని స్మరించడం అనేది, మన గురించి అల్లాహ్ ప్రస్తావించడం అనేది మహోన్నతమైన విషయం. అల్లాహ్ ఖురాన్లో అంటాడు, ఫద్కురూని అద్కురుకుం. కాబట్టి మీరు నన్ను స్మరిస్తూ ఉండండి, నేను మిమ్మల్ని గుర్తుంచుకుంటాను. అభిమాన మిత్రులారా, ఈ ప్రాపంచిక జీవితంలో ఒక గొప్ప వ్యక్తి, ఫలానా అతని కంటే గొప్ప వ్యక్తి అనేది మిమ్మల్ని స్మరించాడు, మీ పేరు తీసుకున్నాడు, మిమ్మల్ని గుర్తు చేసుకున్నాడు అంటే ఎంత మనం సంతోషిస్తామండి. మరి అల్లాహ్ సుబ్హానహు తఆలా సమస్త లోకాల ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు తఆలా మనల్ని గురించి అనేది ప్రస్తావిస్తున్నాడంటే, మన పేరు తీసుకుంటున్నాడంటే ఎంత భాగ్యం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా తోడు ఉన్న చోట భయానికి తావు లేదు, బాధకు చోటు లేదు. మూసా అలైహిస్సలాం ఫిరౌన్ దగ్గరికి వెళ్ళడానికి భయపడినప్పుడు అల్లాహ్ సుబ్హానహు తఆలా అన్నాడు, లా తఖాఫా ఇన్ననీ మఅకుమా అస్మాఉ వరా. మీరు భయపడకండి, నిశ్చయంగా నేను మీ ఇద్దరితోనూ ఉన్నాను, నేను వింటున్నాను, నేను చూస్తున్నాను. అదేవిధంగా ఫిరౌన్ సైన్యం ప్రవక్త మూసా అలైహిస్సలాం వారి యొక్క అనుచరులను చుట్టుముట్టినప్పుడు వారు ఇక తప్పించుకోలేమని ఇన్నాల ముద్రకూన్ అన్నప్పుడు, అంటే నిశ్చయంగా మనం పట్టుబడిపోయామని వారు చెప్పినప్పుడు మూసా అలైహిస్సలాం దృఢనిశ్చయంతో చెప్పిన మాట, కల్లా ఇన్న మై రబ్బీ సయహదీన్. అలా జరగదు, నిశ్చయంగా నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు తప్పక మార్గం చూపుతాడు. అలాగే హిజ్రత్ సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే హజరత్ అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు ఆయన అనేది కలత చెందారో, వారు ఆ గుహ దగ్గరికి సమీపించినప్పుడు ఎప్పుడైతే కలత చెందారో, భయపడ్డారో, ఆ సందర్భంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లా తహజన్ ఇన్నల్లాహ మఅనా. దుఃఖించకు, ఖేదపడకు, బాధపడకు, చింతించకు, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా మనకు తోడుగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే మనం అల్లాహ్ను తలుచుకోవడం, అల్లాహ్ను స్మరించడం అనేది మానేస్తామో అప్పుడు శైతాన్ అనేది మన మిత్రుడిగా మారిపోతాడు. ఇక అతను మనల్ని ముప్పు తిప్పలు పెట్టి సత్య మార్గం నుంచి తప్పించే సకల ప్రయత్నాలు తను చేస్తాడు. కనుక మన నిత్యం మన నాలుక అనేది అల్లాహ్ స్మరణతో నానుతూ ఉండాలి. కనుక అభిమాన మిత్రులారా, అల్లాహ్ యొక్క ప్రత్యేక తోడ్పాటును పొందే కొన్ని మార్గాలను తెలుసుకుంటూ మనం ముందుకు వెళదాం. అందులో ప్రథమమైనది అకీదా, విశ్వాసం. కనుక అల్లాహ్ తనపై, తన ప్రవక్తలపై, తన గ్రంథాలపై మరియు మంచి చెడు విధిరాతలపై, మరణానంతర జీవితంపై ఎవరైతే విశ్వాసముంచుతారో వారికి నేను తోడుగా ఉంటాను అని చెప్పాడు. కనుక
వ అన్నల్లాహ మఅల్ ముమినీన్, నిశ్చయంగా అల్లాహ్ విశ్వాసులకు తోడుగా ఉంటాడు. మరి ఎవరి విశ్వాసం, ఎవరి అకీదా ఎంత దృఢతరంగా ఉంటుందో, ఎంత బలంగా ఉంటుందో వారికి అల్లాహ్ సహాయం అనేది, అల్లాహ్ తోడ్పాటు అనేది అంతే ఎక్కువగా అనేది లభిస్తుంది. విశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే విశ్వాసం పెరుగుతుందో అప్పుడు అల్లాహ్ తోడు అనేది కూడా ఏమవుతుందంటే అధికమవుతుంది. రెండవ మార్గం ఏదైతే ఉందో అదే తఖ్వా. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశించిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలుపరచాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిషేధించిన వాటి నుండి మనం దూరంగా ఉండాలి. ఇదే తక్కువ. కనుక అల్లాహ్ అంటున్నాడు, ఇలా ఎవరైతే ఉంటారో వఅలము అన్నల్లాహ మఅల్ ముత్తఖీన్, ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి, అల్లాహ్ భయభక్తులు గల వారికి తోడుగా ఉంటాడు. అదేవిధంగా అభిమానం ఇత్లారా, సబర్ అంటే ఓర్పు సహనాలు కలిగి ఉండడం. కనుక మనం ఒక విధేయత, మంచి పని చేయాలంటే సహనం అవసరం. అలాగే ఒక పాపానికి దూరంగా ఉండాలంటే కూడా సహనం అవసరం. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్న మాట వస్బిరు ఇన్నల్లాహ మఅస్ సాబిరీన్, మీరు సహనం వహించండి, నిశ్చయంగా సహనం పాటించే వారికి అల్లాహ్ తోడుగా ఉంటారు. కనుక అభిమానం ఇత్లారా, మనం గనక సహనం పాటించినట్లయితే దైవ దూతలు మనకు సలాం కొడతారు సోదరులారా. కనుక అభిమానం ఇత్లారా, సలామున్ అలైకుం బిమా సబర్తుం ఫనిఅమ ఉక్బద్దార్, మీరు సహనం వహించినందుకు మీకు శాంతి కలుగాక, పరలోక గృహం ఎంత ఉత్తమమైనది. అలాగే ఇహ్సాన్ అంటే అభిమానం ఇత్లారా ఉత్తమమైన విధానము. కనుక హదీసు ప్రకారం తీసుకుంటే అల్లాహ్ మనల్ని చూస్తున్నాడన్న యొక్క తన్మయంతో ఆయన్ను ఆరాధించడం, లేదు అంటే అల్లాహ్ మనల్ని గమనిస్తున్నాడు అన్నక, అల్లాహ్ను మనం చూస్తున్నాం అన్నక తన్మయంతో ఆరాధించడం. అలా కుదరకపోతే అల్లాహ్ మనల్ని గమనిస్తున్నాడు అన్నక భక్తితో ఆయన్ను కొలవడం. కనుక అభిమానం ద్వారా ఈ ఉత్తమ విధానంలో ఎవరైతే అల్లాహ్ను కొలుస్తారో, అలాగే ప్రజలతో ఎవరైతే ఉత్తమంగా వ్యవహరిస్తారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు ఇన్నల్లాహ మఅల్లదీన తఖౌ వల్లదీన హుమ్ ముహ్సినూన్, నిశ్చయంగా అల్లాహ్ భయభక్తులు గల వారికి మరియు మేలు చేసే వారికి తోడుగా ఉంటాడు. సుబ్హానల్లాహ్. అభిమానం ద్వారా కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు వల్లాహు ఫీ ఔనిల్ అబ్ది మా కానల్ అబ్దు ఫీ ఔని అఖీహి, దాసుడు తన సోదరుని సహాయపడుతున్నంత కాలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ దాసుడికి తోడుగా ఉంటాడు. సుబ్హానల్లాహ్. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు అల్లాహ్ తోడు కావాలంటే వ అన్నల్లాహ మఅల్ ముమినీన్ ఆయతను మనం గుర్తు చేసుకోవాలి. వఅలము అన్నల్లాహ మఅల్ ముత్తఖీన్ అన్న ఆయతను మనం గుర్తు చేసుకోవాలి. వల్లాహు మఅస్ సాబిరీన్ అన్న ఆయతను మనం గుర్తు చేసుకోవాలి. అలాగే ఇన్నల్లాహ మఅల్ లదీన తఖౌ వల్లదీన హుమ్ ముహ్సినూన్ అన్న ఈ ఆయతని మనం గుర్తు చేసుకొని ఈ ఆయతలో పేర్కొనబడిన సలక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలు కనుక మనలో మనం పెంపొందించుకోగలిగితే అభిమానం ఇత్లారా ఖచ్చితంగా అల్లాహ్ తోడ్పాటు అనేది మనకు దక్కుతుంది. అభిమానం ఇత్లారా, అసలైన దుఃఖం అంటే అల్లాహ్ సామీప్యాన్ని కోల్పోవడం. అల్లాహ్ తోడుగా ఉన్నాడు అన్న భావన హృదయానికి ప్రశాంతతనిస్తుంది. ఇమాం ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ గారు సెలవిచ్చిన మాట, అల్లాహ్ గురించి తెలిసిన వారు ఖచ్చితంగా ఆయన్ని ప్రేమిస్తారు. ఆయన్ని ప్రేమించే వారి హృదయాల నుండి చీకటి మేఘాలు అనేవి తొలగిపోతాయి, చింతలు మరియు బాధలు మటుమాయమైపోతాయి. అల్లాహ్ తోడున్నప్పుడు అసలు దుఃఖమే ఉండదు. అల్లాహ్ను పొందినవాడు దేనికోసం బాధపడతాడు, అల్లాహ్ను కోల్పోయినవాడు దేన్ని చూసి సంతోషిస్తాడు అని ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ గారు సెలవిచ్చారు. అయితే హృదయాలు కొన్ని సందర్భాల్లో బలహీనపడవచ్చు, భయాలు దాన్ని చుట్టుముట్టవచ్చు, కష్టాలు పెరగవచ్చు, మరియు చింతలు అనేవి బరువెక్కవచ్చు. అప్పుడు దానికి శాంతినిచ్చే ఆసరా అవసరం. ఎప్పుడైతే ఒక దాసుడు తన ప్రభువును ఆశ్రయిస్తాడో, హృదయపూర్వకంగా ఆయనపై ఆధారపడిపోతాడో, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ నిషిద్ధ పనులకు దూరంగా ఉంటాడో, అప్పుడు అతను ఓ గొప్ప దైవ తోడును పొందుతాడు. ఎవరికైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తోడుగా ఉంటాడో అతడిని శత్రువుల సంఖ్య కానీ కష్టాల తీవ్రత కానీ ఏమీ చెయ్యజాలదు. కనుక అభిమానం ఇట్లారా, అగ్నిగుండంలో పడవేసినప్పుడు కుల్నా యా నూరు నారు కుని బర్దం వ సలామన్ అలా ఇబ్రాహీం అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి తోడును అందించాడు. అదేవిధంగా 3 చీకట్ల మధ్య ఇరుక్కున్నప్పుడు యూనుస్ అలైహిస్సలాం లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కున్తు మినజ్ జాలిమీన్ అని చెప్పినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు తోడుగా ఉన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ తోడుగా ఉన్నాడు. అలాగే విశ్వాసులకు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తోడుగా ఉంటాడు. కనుక అభిమానం ఇట్లారా,
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీస్ కుదుసీ గురించి తెలియజేసి చెప్పిన మాట అంటే, నా దాసుడు నేను విధించిన విధులను నెరవేర్చడం ద్వారా నాకు దగ్గరైనంతగా మరే ఇతర పని ద్వారా దగ్గర కాలేడు. నా దాసుడు నవాఫిల్ ద్వారా నాకు దగ్గర అవుతూనే ఉంటాడు. చివరికి నేను అతనిని ప్రేమిస్తాను. నేను అతనిని ప్రేమించినప్పుడు అతను వినే చెవిగా, చూసే కన్నుగా, పట్టుకునే చెయ్యిగా, అంటే అల్లాహ్ అతడిని కాపాడుతాడు. అతను నన్ను అడిగితే తప్పకుండా ఇస్తాను, శరణు కొడితే తప్పక రక్షిస్తాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ మాటగా మనకు తెలియజేయడం జరిగింది. కనుక అభిమానం ఇస్తారు. ఒక విశ్వాసి గమనం, నిద్రలో ఉన్న, మేల్కొని ఉన్న, ఉదయం సాయంత్రంలో, కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ ప్రతి చోట అల్లాహ్ను మనం స్మరిస్తూ ఉండాలి. అల్లాహ్ తోడ్పాటును అనేది మనం కోరుతూ ఉండాలి. నిత్యం మన నోట ఈ మాట ఉండాలి, కుల్ ఇన్న సలాతి వ నుసుకి వ మహయాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ లా షరీక లహు బిదాలిక ఉమిర్తు వ అన అవ్వలుల్ ముస్లిమీన్. ఈ ఆయతు అనేది ఏదైతే ఉందో, ఇందులో ఉన్న యొక్క మాట నిశ్చయంగా నా నమాజు, నా ఆరాధన, నా జీవితం, నా మరణం సకలం ఎవరికి అంకితం అంటే సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే అంకితం. ఈ భావన కనుక మనలో ఉన్నట్టయితే అల్లాహ్ తోడు, రక్షణ మనకు ఉంటుంది. కనుక అభిమానం ద్వారా అంతిమంగా కువైత్ ప్రజలు చాలా మంచి మనుషులు. 174 దేశాల ప్రజలు ఇక్కడ తమ జీవన యొక్క భృతి కోసం అనేది పనిచేస్తున్నారు. సోదరులారా, కువైత్ ప్రజలు యొక్క మంచితనం, ఉపకారం మరియు దాతృత యొక్క గుణం కలిగిన యొక్క మంచి ప్రజలు. ఇతరులకు సహాయం చేయడం వారి అలవాటు. ఎల్లప్పుడూ బాధితులకు మద్దతుగా వారు నిలిచారు. వారి తలుపు తట్టిన ఏ అవసరార్థుని వారు ఖాళీ చేతులతో పంపలేదు. వారి దాతృత్వం గురించి ప్రపంచమంతా సాక్ష్యం కూడా చెప్పింది. అల్లాహ్ వారి పుణ్యాలకు ఖచ్చితంగా ప్రతిఫలం ప్రసాదిస్తాడు, వృధా గావించడు. ఎన్నటికీ వారిని ఆపదల పాలు చెయ్యడు. అల్లాహ్ వారిని రక్షిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారితో పాటు మనందరిని రక్షిస్తాడు. కనుక మనం ఈ సందర్భంగా అల్లాహ్తో దువా చేయాలి. ఓ అల్లాహ్, మాకు తోడుగా ఉండు, మాకు వ్యతిరేకంగా ఉండకు, మాకు విజయాన్ని ప్రసాదించు, మా దేశాలలో మాకు భద్రతనివ్వు, కువైత్ రాజ్యాన్ని, దాని ప్రజలను, అక్కడ నివసించే యొక్క ప్రవాసులను అన్ని కీడుల నుండి రక్షించు స్వామి అని మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వేడుకోవడమే కాకుండా ఇక్కడి అమీర్ మరియు వజీర్కు నీవు ఇష్టపడే పనులు చేసే భాగ్యాన్ని ప్రసాదించు అని కూడా మనం దువా చేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న విన్న విషయాల్లో మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి, సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్.